శ్రీ గురుభ్యో నమః. జయోస్తు టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే మనం 27 నక్షత్రాలు ఉన్నాయని, ఈ నక్షత్రాలు 27 కలిస్తేనే మన జీవన విధానం సాగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అయితే జ్యోతిష్ శాస్త్రం వేదంలో ఒక భాగము అని మనం పాత వీడియోస్లో చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం ఆశ్లేష నక్షత్రం వరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో మఖా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ నక్షత్రం వచ్చరికి నక్షత్రాలలో 10వ నక్షత్రం. నక్షత్రాలు మొత్తం 27 ఉంటే ఇది 10వ నక్షత్రం, మఖా నక్షత్రం అంటారు. ఇది సింహరాశిలో ఉంటుంది. ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళ స్వభావం ఏమిటి, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఏ వృత్తుల్లో ఉంటే కూడా బాగుంటుంది, ఏ ఉంగరం పెట్టుకోవాలి, వీళ్ళ ఏ వర్ణంలో ఉంటారు అనేక విషయాలు జ్యోతిష్ శాస్త్రం సుస్పష్టంగా సంప్రదాయబద్ధంగా మనకు చెప్పడం జరిగింది. మనం ఈ వీడియోలో క్లుప్తంగా ఈ యొక్క మఖా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ మఖా నక్షత్రం మనకి సింహరాశిలో ఉంటుంది. అందరూ కూడా అడుగుతూ ఉంటారు మఖా నక్షత్రం ఏ ఉంగరం పెట్టుకోవాలి అని. వాటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఇది సింహరాశిలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలతో కూడుకొని ఉంటుంది ఈ మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటిది. అయితే అధిదేవత పితృదేవతలుగా దీన్ని చూపిస్తూ ఉన్నారు. నక్షత్రాధిపతి కేతువుగా చెప్పబడుతుంది. ఇది ఒక రాక్షస గణంలో ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అయితే ఈ నక్షత్రాధిపతి కలిగినటువంటి వాళ్ళు వైఢూర్యం ఉంగరం పెట్టుకోవడం వల్ల చక్కటి ఫలితం కలుగుతుంది. పల్లకి ఆకారంలో ఈ యొక్క నక్షత్రం ఉంటుందట. ఆకాశంలో పల్లకి ఆకారంలో కనబడేటటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మఖా నక్షత్రముగా భావం చేయండి అని ఋషులు చెప్తూ ఉన్నారు. మనం ఈ వైఢూర్య ఉంగరం గనక ఈ నక్షత్రం వాళ్ళు పెట్టుకుంటే కుడి చేతి ఉంగరం వేలికి ఒక 2 క్యారెట్ ప్లస్లో కనుక మగవారు కుడి చేతి ఉంగరం వేలికి కనుక పెట్టుకుంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రం వాళ్ళకి చక్కటి కార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా బాగా వీళ్ళు చేయగలుగుతారు. వారికి ఏదైతే దైవభక్తి ఉంటుందో అది ఇంకా అభివృద్ధి అవుతుంది. సహాయం చేసే గుణం ఏదైతే ఉంటుందో అది కూడా అభివృద్ధి అవుతుంది. చదివేటటువంటి స్వభావం కాస్త తక్కువగా ఉన్న కాలం గడిచే కొద్ది కూడా వీళ్ళలో ఒక పరిణితి వచ్చిన తర్వాత ప్రయోజకులు అవుతారు అని ఈ నక్షత్ర గుణాలను బట్టి మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ నక్షత్రానికి మా, మీ, ము, మే అనే నక్షత్రాలు, ఈ నక్షత్రానికి మా, మీ, ము, మే అనేటటువంటి అక్షరాలతో పేర్లు పెట్టుకోండి అని పంచాంగం మనకు సూచిస్తుంది. అయితే ఈ నక్షత్రాలలో మనం 1వ పాదంలో పుడితే ఒక పేరని, 2వ పాదంలో ఒక పేరు, 3వ పాదంలో ఒక పేరు, 4వ పాదంలో ఒక పేరు, ఏ పేరు పెట్టుకున్నా కానీ మకారంతో పెట్టుకోమని ఈ యొక్క మఖా నక్షత్రానికి చూపిస్తుంది. ఒకవేళ కనుక మఖా నక్షత్రం మీద కాదండి మేము వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాం, సంతానం కలిగితే ఆ పేరు పెట్టుకోవాలనుకున్నాం అంటే కనుక తప్పనిసరిగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆగమ శాస్త్రం చెప్తోంది. ఇది విరుద్ధమైనటువంటి కార్యం కాదు. తప్పనిసరిగా నక్షత్రం మీదనే పెట్టుకోవాలనేటటువంటిది ఒక సూచన మాత్రమే గమనించాలి. అదేవిధంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, మఖా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. జ్ఞాని అయి ఉంటారట. మరి అంటే అన్ని విషయాల పట్ల ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుందట. వినయం కూడా బాగా కలిగి ఉంటారట. వీళ్ళు మంచివారిగా కీర్తింపబడతారట. అంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళ ఆలోచన ధోరణి వలన ఆ గౌరవాన్ని వాళ్ళు పొందుతున్నారట. ప్రపంచ విషయాలు బాగా వీళ్ళకి అవగాహన ఉంటుందట. ఈ నక్షత్రం వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అంటాం మనం, లౌకిక జ్ఞానం అంటాం. ఇది వీళ్ళకి బాగా అవగాహన ఉంటుందట. అలాగే పితృభక్తి బాగా ఉంటుందట. దైవభక్తి కూడా బాగా ఉంటుందట ఈ నక్షత్రం వాళ్ళకి. ఈ నక్షత్రం వాళ్ళు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మరి 1, 2, 3, 4 పాదాల్లో ఏదో ఒక పాదంలో ఉంటాం మనందరం కూడా. ఆ ఉన్నటువంటి మనం ఏ పని చేస్తే బాగుంటుంది, మరి ఆ గుణాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. అయితే 1వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళ స్వభావాలు రాజీ ధోరణి ఎక్కువ ఉంటుందట. అంటే రాజీ ధోరణిలో ఉండాలట. ఎప్పుడు ఒక్కోసారి మొండి పట్టుకొని నాకు ఈ పని కావాలి అని మొండి పట్టుతూ ఉంటారట. కొంతమంది అయితే ఒక పనికి మనం వెళదాం అనుకున్నప్పుడు ఆ పని కాకుండా కూడా వాళ్ళు చెడగొట్టేటటువంటి గుణంగా కూడా ఉంటారట. నాకు ఇది కావాలని మొండి పట్టి ఆ పని అయ్యే వరకు సాధించుకునేటటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారట. 1వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళు అతి జాగ్రత్త వ్యవహరిస్తారట. వాళ్ళ విషయాల్లో వాళ్ళకు వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల్లో
ఇలా ఉండటం వల్ల కొంచెం భార్యకు కావచ్చు, సంతానానికి కావచ్చు, బంధువులకు కావచ్చు, వీళ్ళ వల్ల కొంచెం అసౌకర్యం కలుగుతుంది అని చెప్తోంది జ్యోతిష్ శాస్త్రం. 1వ పాదంలో పుట్టినటువంటి వాడు. అలాగే చదవవలసినటువంటి సమయంలో కూడా వీళ్ళు చదువుని సాగించక కొంత అలా మూర్ఖత్వం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక తప్పనిసరిగా దైవభక్తి పెంచుకోండి, గురుభక్తి పెంచుకోండి, పెద్దల పట్ల గౌరవంగా ఉండండి అని జ్యోతిష్ శాస్త్రం వీళ్ళకి 1వ పాదంలో పుట్టినటువంటి వారికి, మఖా నక్షత్రంలో ఉన్నటువంటి వారికి సూచన చేస్తూ ఉంది. ఇక 2వ పాదానికి వచ్చినప్పుడు గుణాల గురించి, స్వభావం గురించి తెలుసుకుందాం. మఖా నక్షత్రం 2వ పాదంలో పుట్టినటువంటి వారికి చెవి సంబంధమైన వ్యాధి, చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహు తీవ్రంగా బాధపడుతూ ఉంటారట. అలాగే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. ఆందోళన పడవలసిన అవసరం లేదు. వైఢూర్యం ఉంగరం గనక పెట్టుకున్నందువల్ల చక్కటి ఫలితం కలుగుతుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అదృష్టం ఎక్కువగా ఉంటుందట వీళ్ళకి. దైవ భక్తి, పెద్దల యందు గౌరవం, పెద్దలకి దాన ధర్మం చేయుట, పెద్దల యందు భక్తి ఎప్పుడైతే ఉంటుందో వారికి అదే అదృష్టంగా, ఆశీస్సులుగా పొందుతారట 2వ పాదంలో పుట్టినటువంటి వారు. ఇది గమనించమని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా మరి 3వ పాదానికి వచ్చేసరికి బలవంతులుగా ఉంటారట. శారీరకమైనటువంటి బలం ఉంటుందట, మరి మానసికమైనటువంటి బలం కూడా ఈ మఖా నక్షత్రం 3వ పాదంలో పుట్టినటువంటి వారికి బలాఢ్యులు అని చెప్తుంది. అలాగే టక్కరిగా ఉంటారట. అంటే మనం చెప్పాం, బలవంతులుగా ఎప్పుడైతే ఉంటారో ఎదుటి వాళ్ళని బోర్లా పడేయడం కావచ్చు, లేకపోతే మోసగించడం కావచ్చు, ఇలాంటి లక్షణాలు కూడా వాళ్ళకి ఉంటాయట. ఆ టక్కరి గుణం మానుకోవాలి. అలాంటి లక్షణాలు కనుక ఉంటే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తాయని చెప్తుంది. పరధనాపేక్ష అంటే ఎదుటి వారి ధనాన్ని తీసుకుందాం అనేటటువంటి గుణం కూడా వారికి ఉంటుందట. 3వ పాదంలో పుట్టినటువంటి వారికి, మఖా నక్షత్రం వారికి కొంచెం ఇలాంటి పనులు కనుక ఉంటే పరధనాపేక్ష, ఇతరుల ఆస్తి మనకి ఎలా వస్తుంది అనేటటువంటి కుంచిత స్వభావం కూడా ఉంటుందట. దీనివల్ల నష్టపోతారు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. గమనించుకొని జాగ్రత్తలు వహిస్తే చాలు. ఇక 4వ పాదం వచ్చేసరికి భార్యావశులై ఉంటారట. అంటే భార్య చెప్పింది విని భార్య మాట ప్రకారమే నడిచేటటువంటి వాళ్ళు ఉంటారట. వీరికి కూడా చర్మ సంబంధమైన వ్యాధులు, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులతో బాగా బాధపడుతూ ఉంటారట. ప్రత్యేక దృష్టి సాధన ఎక్కువట, జీవితం మీద లక్ష్య సాధన కూడా ఎక్కువ ఉంటుందట ఈ 4వ పాదంలో పుట్టినటువంటి వారికి. మనం ఈ చెప్పుకున్నటువంటి గుణాలన్నీ కూడా వారి స్వభావాలుగా మనం భావం చేయాలి. ఒకవేళ మనలో గనక ఏదైనా మన వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని గనక మనకి ఈ నక్షత్రం వాళ్ళకి అనిపిస్తే మీరు తప్పనిసరిగా వైఢూర్య ఉంగరం పెట్టుకోండి. అలాగే దత్తాత్రేయ చరిత్ర కానీ, మరి సాయినాథుని చరిత్ర కానీ, మరి రాఘవేంద్ర స్వామి చరిత్ర కానీ, ఇలా పెద్దల జీవిత కథలు చదవండి. చదివినందువల్ల ఈ నక్షత్రంలో వాళ్ళకి ఉన్నటువంటి చెడ్డ స్వభావాలు కానీ, గుణాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. దానివల్ల చక్కటి ఆరోగ్యం, మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితంలో వాళ్ళు గడుపుతూ సుఖ సంతోషాలతో ఉంటారు అని గమనించాలి అని తెలియచేస్తూ, ఈ వైఢూర్యానికి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వైఢూర్యం మగవారైతే కనుక కుడి చేతి ఉంగరం వేలికి వెండిలో కానీ, బంగారంలో కానీ, పంచలోహంలో కానీ ఎలా అయినా సరే చేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకున్నందువల్ల అది ఫలితాన్ని ఇస్తుంది. ఆడవారైతే ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టుకోండి. ఇది కూడా ఆదివారం పూట పెట్టుకుంటే, మొదటిసారిగా ఉంగరం పెట్టుకునేటప్పుడు ఆదివారం పూట పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఎటువంటి విమర్శ లేకుండా మీ జీవితం ఉన్నత స్థితికి వస్తుంది అని తెలియజేస్తూ ఓం శ్రీహరి.